కలికాలం కాదిది, కల్తీ కాలం అన్నట్టే ఉన్నదుల్లా. పొద్దున దాగే పాల కాంచి రాత్రి దోమలు గుట్టకుంట పెట్టుకునే దోమల మందు దాకా అన్నిట్లకన్నిట్లా కొన్ని కల్తీ కల్తీ కల్తీయే తయారు చేస్తున్నారు కొందరు కంత్రిగాళ్ళు. ఎందుకక్క గంత సీరియస్ అవుతున్నావు ఇప్పుడు? అంతగనం కల్తీ ముచ్చట ఏం తెలిసింది అనుకుంటున్నారా? ఒకటా రెండా చూడుండ్రు మీరే. కాదేది కల్తీకి అనర్హమని బరాబర్ ప్రూవ్ చేసుకున్నారు కల్తీగాళ్ళు. వాళ్ళ కండ్లల్ల కల్తీ లేని కాకర పుల్లలు గుచ్చా. తెలంగాణలో ఉన్న కొన్ని స్వీట్ షాపులు, మసాలా తయారీ కేంద్రాల మీద రైడ్ చేసిర్రు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు. ఇప్పుడు ఇగో ఇడ డ్రమ్ములో కనిపిస్తున్న అల్లం పేస్ట్ అంతా అడ్డమైందేనట. దీన్ని డబ్బాల పెట్టి అమ్ముతుంటే రావురు అనుకుంటా తింటున్నమాట మనం. ఇదొక్కటే కాదుల్లా, మలక్పేట్ల తేనెను కల్తీ చేసే కంత్రిగలను పట్టుకున్నారు కాంచన్బాగ్ పోలీసులు. బెల్లంతో తయారు చేస్తురట తేనెను. 100 కిలోల హనీని స్వాధీనం చేసుకున్నారు సార్లు. మరి అసలు సడన్ గా ఈ చెక్కింగ్లు ఎందుకో ఈ సార్ని అడుగుదాం. ఏంది సార్ కథ? దీపావళి సందర్భంగా జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారు ఆదేశానుసారం ఈ స్పెషల్ డ్రైవ్ మొదలు పెట్టాము. దీపావళి పండుగ వరకు కంటిన్యూ ఇన్స్పెక్షన్స్ జరుగుతాయి. అచ్చా, పండుగనా? అసలే దీపావళి అంటే స్వీట్ డబ్బాలు బాగా కొనుక్కపోతుంటారు జనాలు. దుకాణ పోళ్ళు కూడా కింటన్ల కొద్ది తయారు చేస్తుంటారు. అందులో కల్తీ అయి ఆరోగ్యం ఆగం కాకుండా చూసే పనిలో పడ్డారన్నట్టు సార్లు. మంచిది సార్, కాకుంటే ఒక్క పండుగలప్పుడే కాకుండా పక్షానికోసారి అన్నట్టు చెక్కింగ్లు చేస్తే గాని జర సోయి తోటి మెదులుతారు. లేకుంటే వాళ్ళు వచ్చినప్పుడు చూద్దాం తీ అనుకొని అడ్డగోలు కథలు పడతాయి, ఆగమవుతారు జనాలు. జర కంటిన్యూ చేయండి ఎప్పటికి మీ చెక్కింగ్లు. ఇగిట్లా మనకాడ మాత్రమే కాదు, చాలా జాగిట్లనే ఉన్నది వ్యవహారం. ఢిల్లీలో ఒక దగ్గర పాల పదార్థాలు తయారు చేసే కంపెనీకి చెక్కింగ్ పోతే దిక్కువాళ్ళ కెమికల్స్ దొరికినాయట పాలు వలగొట్టేటి. మొత్తం 2500 కిలోల మాల్ సీజ్ చేసిర్రు. ఇంకో దగ్గరనేమో సింథటిక్ రసగుల్లలు తయారు చేస్తుర్రని తెలిసి అన్నిటికన్ని బొందల ఓపిచ్చిర్రు ఆఫీసర్లు. పబ్లిక్ చూస్తున్నారు కదా, జర మసాలాలు తిండి పదార్థాలు ఇంట్లోనే చేసుకుంటే ఉత్తమం. కాదని కెమికల్స్ వాడిన ఫుడ్ తింటే అట ఇంకా దవాఖానలో వాడి అదే కెమికల్స్ తోటి చేసిన గోళీలు వాడాల్సి వస్తుంది. జాగ్రత్త.